శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయము ధ్యానయోగం. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, తన కర్మ ఫలాల పట్ల ఆసక్తి లేనివాడు, తన విధి ప్రకారము కర్మలు చేసేవాడు అయిన వ్యక్తి సన్యాస ఆశ్రమంలో ఉన్నట్టివాడు. అతడే నిజమైన యోగి. కానీ అగ్ని రగిలించనివాడు ఏ కార్యము చేయనివాడు కాడు. ఓ పాండుకుమారా, ఏది సన్యాసమని పిలువబడుతుందో అది యోగముతో సమానమని నీవు తప్పక తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ఇంద్రియ భోగవాంఛను విడిచిపెట్టనిదే మనిషి యోగి కాజాలడు. అష్టాంగ యోగ పద్ధతిలోని ఆరంభ స్థితిలో ఉన్నవానికి కర్మ సాధనముగా చెప్పబడింది. అదివరకే యోగంలో ఉన్నతుడైన వానికి సమస్త భౌతిక కర్మల విరమణ సాధనముగా చెప్పబడింది. సమస్త భౌతిక కోరికలను విడిచిపెట్టి ఇంద్రియ భోగానికై పనిచేయడం కానీ, కామ్యకర్మలలో నెలకొనడం కానీ చేయనప్పుడు మనిషి యోగములో ఉన్నతుడైన వానిగా చెప్పబడతాడు. మనిషి తన మనస్సు సహాయంతో తనను తాను తప్పక ఉద్ధరించుకోవాలే గాని పతనము కలిగించుకోకూడదు. మనస్సు బద్ధజీవునికి మిత్రుడు, అలాగే శత్రువు కూడా అయి ఉన్నది. మనస్సును జయించిన వానికి మనస్సే మిత్రులలో ఉత్తముడు. కానీ ఆ విధంగా చేయడంలో విఫలమైన వానికి అతని మనస్సు పరమ శత్రువుగా ఉండిపోతుంది. మనస్సును జయించిన వాడు శాంతిని పొందిన కారణంగా పరమాత్ముని అదివరకే సమీపించి ఉంటాడు. అటువంటి వ్యక్తికి సుఖ దుఃఖాలు, వేడి, చలి, మాన అవమానాలు అన్నీ సమానమై ఉంటాయి. మనిషి తాను పొందినట్టి జ్ఞాన విజ్ఞాన ప్రభావముచే పూర్తిగా సంతుష్టుడైనప్పుడు ఆత్మానుభవంలో నెలకొన్న వానిగా చెప్పబడి యోగిగా పిలువబడతాడు. అట్టి వ్యక్తి దివ్యత్వంలో నెలకొని ఆత్మ నిగ్రహముతో ఉంటాడు. అతడు గులకరాళ్లను, రాళ్లను, బంగారాన్ని అన్నింటినీ సమానంగా చూస్తాడు. నీతిమంతులైన శ్రేయోభిలాషులను, అనురాగము కలిగిన మిత్రులను, తటస్థులను, మధ్యవర్తులను, ద్వేషించే వారిని, బంధువులను, శత్రువులను, పుణ్యులను, పాపులను సమాన బుద్ధితో ఆదరించే వ్యక్తి మరింత పురోగమించిన వానిగా పరిగణించబడతాడు. యోగి సర్వదా తన దేహాన్ని, మనస్సును, ఆత్మను భగవంతుని సంబంధంలోనే నియోగించాలి. అతడు ఏకాంత ప్రదేశంలో ఒంటరిగా జీవిస్తూ ఎల్లప్పుడూ జాగ్రత్తగా మనస్సును నిగ్రహించాలి. అతడు కోరికల నుండి స్వాధీనంలో ఉంచుకోవాలనే భావన నుండి విడివడి ఉండాలి. యోగ సాధన చేయడానికి మనిషి ఏకాంత ప్రదేశానికి వెళ్ళి నేలపై కుశగ్రాసాన్ని పరిచి దానిని జింక చర్మముతోనూ వస్త్రంతోనూ కప్పాలి. ఆసనం మరీ ఎత్తుగాను మరీ పల్లంగాను ఉండక పవిత్రమైన స్థానంలో ఉండాలి. తరువాత యోగి దానిపై స్థిరంగా కూర్చుండి మనో ఇంద్రియ కలాపాలను నిగ్రహించి మనస్సును ఏకాగ్రపరిచి హృదయశుద్ధి కొరకు యోగ సాధన చెయ్యాలి. మనిషి తన శరీరమును, మెడను, శిరమును నిఠారుగా ఒక సరళ రేఖలో నిలిపి చూపును ముక్కు కొన మీద స్థిరంగా ఉంచాలి. ఆ విధంగా కలత చెందనిది, స్వాధీనమైనది అయిన మనస్సుతో భయరహితుడై మైథున సుఖము నుండి పూర్తిగా విడివడి అతడు హృదయంలో నన్ను ధ్యానిస్తూ నన్నే చరమ జీవిత లక్ష్యంగా చేసుకోవాలి. ఈ విధంగా దేహము, మనస్సు, కర్మలను నిరంతరము అదుపు చేయడాన్ని సాధన చేసిన యోగి నియంత్రిత మనస్సు కలవాడై భౌతిక అస్తిత్వాన్ని ఆపివేయడం ద్వారా కృష్ణలోకాన్ని పొందుతాడు. ఓ అర్జున, అతిగా తినేవానికి లేదా అతి తక్కువ తినేవానికి, అతిగా నిద్రపోయేవానికి లేదా తగినంత నిద్ర లేనివానికి యోగిగా అయ్యే అవకాశమే లేదు. ఆహారము, నిద్ర, విహారము, పనుల అలవాట్లను క్రమపరచగలిగిన వాడు యోగ సాధన ద్వారా సమస్త భౌతిక క్లేశాలను తగ్గించుకోగలుగుతాడు. యోగ అభ్యాసము ద్వారా యోగి మానసిక కలాపాలన్నింటినీ నియంత్రించి సమస్త విషయ కోరికలు లేనట్టి ఆధ్యాత్మిక స్థితిలో నిలిచినప్పుడు
యోగంలో చక్కగా స్థిరుడైనట్లు చెప్పబడతాడు. గాలి లేని చోట దీపము నిశ్చలంగా ఉన్నట్లుగా మనస్సు నియంత్రించబడిన యోగి తన పరతత్వ ధ్యానంలో ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటాడు. సమాధి అని పిలువబడే పూర్ణత్వ స్థితిలో మనస్సు యోగ సాధన ద్వారా లౌకికమైన మానసిక కలాపాల నుండి పూర్తిగా నిరోధించబడుతుంది. నిర్మలమైన మనస్సు ద్వారా ఆత్మను చూడగలిగి ఆత్మలోని ఇష్టపడడం, ఆనందించడం అనే సామర్థ్యం ద్వారా ఈ పూర్ణత్వము గుర్తించబడుతుంది. అట్టి ఆనందమయ స్థితిలో మనిషి దివ్యేంద్రియాల ద్వారా అనుభూతమయ్యే అపరిమిత దివ్య సుఖంలో నెలకొంటాడు. ఆ విధంగా నెలకొని అతడు సత్యము నుండి ఏనాడు వైతొలగడు. దీనిని పొందిన తరువాత అతడు దానికి మించిన లాభము వేరొకటి లేదని తలుస్తాడు. అటువంటి స్థితిలో నెలకొని అతడు గొప్ప కష్టంలోనైనా చలించకుండా ఉంటాడు. భౌతిక సంపర్కము వలన కలిగే సమస్త క్లేశాల నుంచి ఇదే నిజానికి అసలైన ముక్తి. మనిషి స్థిర నిశ్చయంతో, శ్రద్ధతో యోగ సాధనలో నెలకొని మార్గము తప్పకుండా ఉండాలి. మానసిక కల్పన నుండి పుట్టినట్టి సమస్త లౌకిక కోరికలను ఎటువంటి మినహాయింపు లేకుండా విడిచిపెట్టి ఆ విధంగా అతడు మనస్సు ద్వారా అన్ని వైపుల నుండి ఇంద్రియాలను నిగ్రహించాలి. పూర్తి నిశ్చయంతో కూడిన బుద్ధి ద్వారా మనిషి క్రమక్రమంగా సమాధిలో నెలకొనాలి. ఆ విధంగా మనస్సును కేవలం ఆత్మ మీదనే లగ్నం చేసి ఇక దేనిని చింతించకూడదు. చంచలత, అస్థిరత కారణంగా మనస్సు ఎక్కడెక్కడ తిరిగినా మనిషి దానిని నిశ్చయంగా వెనుకకు మరలించి తిరిగి ఆత్మకు వశం చేయాలి. నా పైన మనస్సు సంలగ్నమైన యోగి అత్యున్నతమైన ఆధ్యాత్మిక సుఖ పూర్ణత్వమును తప్పకుండా పొందుతాడు. అతడు రజోగుణానికి అతీతుడై భగవంతునితో ఉన్నట్టి గుణరీతి సమానత్వమును అనుభూతం చేసుకుంటాడు. ఆ విధంగా అతడు గత కర్మ ఫలాలు అన్నింటి నుండి ముక్తుడవుతాడు. ఈ విధంగా ఆత్మనిగ్రహము కలిగినట్టి యోగి యోగ సాధనలో నిరంతరము నెలకొన్నవాడై సమస్త భౌతిక సంపర్కము నుండి ముక్తుడై భగవంతుని దివ్యమైన ప్రేమయుత సేవలో మహోన్నతమైన పరిపూర్ణ సుఖస్థితిని పొందుతాడు. నిజమైన యోగి నన్ను సకల జీవులలోనూ అలాగే నాలో ప్రతి జీవుడిని చూస్తాడు. ఆత్మదర్శి అయిన వాడు దేవదేవుడనైన నన్ను నిజానికి సర్వత్ర దర్శిస్తాడు. నన్ను సర్వత్ర చూసేవాడికి, నాలో సమస్తమును చూసేవాడికి నేనెన్నడూ కనబడక ఉండను. అలాగే నాకు అతడెన్నడూ కనబడకపోడు. నేను పరమాత్మ ఒకటేనని తెలిసిన వాడై పరమాత్ముని ఆరాధనాయుత సేవలో నెలకొనే అట్టి యోగి అన్ని పరిస్థితులలో సర్వదా నాలోనే ఉంటాడు. ఓ అర్జున, ఎవడు తనతో పోల్చుకొని సకల జీవులను వాటి సుఖదుఖాలను రెండింటిలో సమానంగా చూస్తాడో అతడే ఉత్తమ యోగి. అర్జునుడు పలికెను, ఓ మధుసూదన, మనస్సు చంచలము, అస్థిరము కనుక నీవు సంగ్రహంగా చెప్పిన యోగ పద్ధతి నాకు అసాధ్యమైనదిగా, సహింపరానిదిగా కనిపిస్తున్నది. కృష్ణ, మనస్సు చంచలము, కల్లోలితము, మొండిపట్టు కలది, బలవత్తరమైనది కనుక దానిని లొంగదీసుకోవడం గాలిని అణచడం కంటే ఎక్కువ కఠినమని నేను భావిస్తున్నాను. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ మహాబాహువులు కలిగిన కుంతీపుత్ర, చంచలమైన మనస్సును నిగ్రహించడము నిస్సందేహంగా అతి కష్టమే. కానీ తగిన సాధన ద్వారా, వైరాగ్యము ద్వారా అది సాధ్యపడుతుంది. మనస్సుకు కళ్ళెం వేయని వాడికి ఆత్మానుభూతి కఠినమైన కార్యం. కానీ మనస్సు నిగ్రహించబడి యుక్తమైన పద్ధతుల ద్వారా యత్నించేవానికి తప్పక జయము కలుగుతుంది. ఇది నా అభిప్రాయము. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, మొదట్లో ఎంతో శ్రద్ధతో ఆత్మానుభావ పద్ధతిని స్వీకరించిన తరువాత లౌకికత్వము కారణంగా దానిని విడిచి ఆ విధంగా యోగంలో పూర్ణత్వం పొందలేకపోయిన విఫల యోగి గతి ఏమిటి?
ఓ మహాబాహువులు కలిగిన కృష్ణ, ఆధ్యాత్మిక మార్గములో భ్రమితుడైన అట్టి వ్యక్తి ఆధ్యాత్మిక భౌతిక జయాలు రెండింటి నుండి పతనము చెంది ఏ రంగంలోనూ స్థానం లేకుండా చెదిరిన మేఘంలాగా నశించడా? ఓ కృష్ణ, ఇదే నా సందేహము. దీనిని పూర్తిగా తొలగించమని నిన్ను నేను వేడుకుంటున్నాను. ఈ సందేహాన్ని తొలగించగలిగేవారు నీవు తప్ప ఇంకొకరు లేరు. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, పార్థ, శుభకార్యాలలో నెలకొన్నట్టి యోగి ఈ లోకంలో గాని పరలోకంలో గాని వినాశము చెందడు. మిత్రమా, మంచి చేసేవాడు ఏనాడు చెడుచే పరాజితుడు కాడు. విఫలయోగి పుణ్యజీవుల లోకాలలో అనేక సంవత్సరాల భోగానుభావాల తరువాత ధార్మిక జనుల వంశంలో లేదా ధనిక వంశంలో జన్మిస్తాడు. లేదా అతడు నిశ్చయంగా మహాజ్ఞానవంతులైన యోగుల వంశంలో జన్మిస్తాడు. ఈ జగత్తులో అటువంటి జన్మ నిశ్చయంగా అతి దుర్లభమైనది. ఓ కురునందన, అటువంటి జన్మను పొంది అతడు తన పూర్వజన్మలోని దివ్య చైతన్యమును పునరుద్ధరించుకొని పూర్ణ విజయమును సాధించడానికి అధికమైన ప్రగతి కొరకు తిరిగి ప్రయత్నిస్తాడు. తన పూర్వజన్మలోని దివ్య చైతన్య బలము వలన అతడు కోరుకునే అప్రయత్నంగా యోగ నియమాల వైపుకు ఆకర్షితుడవుతాడు. అటువంటి జిజ్ఞాసువైన యోగి సర్వదా శాస్త్రాలలోని ఆచార విధులకు అతీతంగా ఉంటాడు. సమస్త కల్మషాల నుండి శుద్ధి పడిన వాడై యోగి మరింత పురోగతికై శ్రద్ధతో యత్నించినప్పుడు అనేక జన్మల సాధన తరువాత పూర్ణత్వమును పొంది తుట్టతుదకు పరమగతిని పొందుతాడు. యోగి తపస్వి కన్నను అధికుడు, జ్ఞాని కన్నను అధికుడు, కామ్యకర్మ రతుని కన్నను అధికుడు. ఓ అర్జున, అందుకే అన్ని పరిస్థితులలో యోగివి కావలసింది. అత్యంత శ్రద్ధతో సర్వదా నాయందే కట్టుబడి ఉండేవాడు, తనయందు నన్నే స్మరించేవాడు, నాకు దివ్యమైన ప్రేమయుత సేవ చేసేవాడు అయిన యోగి యోగులందరిలోనూ నాతో అత్యంత సన్నిహితంగా యోగంలో జతకూడినట్టివాడు. అందరిలో అతడే ఉన్నతుడు. ఇది నా అభిప్రాయము. శ్రీమద్ భగవద్గీతలోని ధ్యానయోగము అనే 6వ అధ్యాయము సమాప్తము. జై శ్రీరామ్.